Greetings to one and all in the name of our Lord and Redeemer Jesus Christ. లెంటులోని 4వ ఆదివారమును లెథారే అని పిలుస్తాము. లెథారే అనే పదానికి అర్థము రిజాయిస్, సాదృశ్యము జాయ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ పెనిటెన్స్. లెంట్ కాలంలో మన ఆత్మీయ దృష్టి ఉపవాసము, పశ్చాత్తాపము మీద ఉంచి ఆత్మీయ పరిశీలన చేసినప్పుడు మనకి వచ్చే ప్రశ్న ఏంటంటే, వేర్ డస్ దిస్ లీడ్ టు? ఇది మనల్ని ఎక్కడకు నడిపిస్తుంది? అటువంటి ఆలోచనలతో ఉన్నవారికి లెంటులోని 4వ ఆదివారం అనేది ఒక బ్రేక్ త్రూ. లెంటులోని 4వ ఆదివారము సిలువ ప్రయాణాన్ని గురించి వివరిస్తూ, ఈ సిలువ ప్రయాణము అల్టిమేట్లీ లీడ్స్ టు రిజరక్షన్ అండ్ సాల్వేషన్, పునరుద్ధానము మరియు రక్షణలోనికి మనల్ని నడిపిస్తుంది. శ్రమ మరియు శోధన మధ్యలో సంతోషాన్ని ఈ లెంటులోని 4వ ఆదివారము పరిచయం చేస్తుంది. మూల వాక్యము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము. యెరూషలేముని ప్రేమించు వారులారా, ఆమెతో కలిసి మీరందరూ సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారులారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఇక్కడ రిజాయిస్ అనే మాటకు అర్థము శ్రమ నుంచి విరమణ కాదు, పశ్చాత్తాపానికి జవాబు కాదు, మరియు శోధనని జయించడం కాదు. ఇక్కడ రిజాయిస్ అనే మాటకి అర్థము యాంటిసిపేటెడ్ హోప్. ఆ శ్రమ మరియు శోధనలో దేవుడు తన పాలిభాగత్వాన్ని మనతో కనపరుస్తున్నాడని, తద్వారా సంతోషపూర్వకమైన అనుభవంలోనికి కొనిపోబడతామని, అలా కొనిపోబడడం ద్వారా భవిష్యత్ ప్రణాళికని కలిగి ఉంటాము. మార్టిన్ లూథర్ మాటల్ని మనం గమనించినట్లయితే, ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ట్రయంఫ్ బట్ ఏ కాన్స్టెంట్ బిగినింగ్ అగైన్ ఇన్ రిపెంటెన్స్ అండ్ హోప్. లెంటులోని 4వ ఆదివారము మనకి జ్ఞాపకం చేసే విషయం ఏమిటంటే, విశ్వసనీయతతో కూడుకున్న పశ్చాత్తాపము, విమోచనాత్మకమైన వాగ్దానముతో సస్టైన్ చేయబడి సిలువ మార్గములో ప్రయాణిస్తున్నప్పటికీ కూడా సంఘము నిరీక్షణతో సంతోషము కొరకు ఎదురు చూడడము. ఆమేన్.